హాయ్ హలో టుడే అవర్ టాపిక్ ఆన్ ఎక్సర్సైజ్ శక్తి. ఇది ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ కోసం ఇండియా నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ 90 మంది ఫ్రాన్స్ వెళ్ళడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ ఫ్రాన్స్లోని లా కవలేరే అనే ప్లేస్లో జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి 18th జూన్ అంటే ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి జూలై 1, 2025 వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు జరిగే ఈ ఎడిషన్ వచ్చేసి 8th ఎడిషన్. ఈ ఎడిషన్లో ముఖ్యంగా ఫోకస్ చేసే విషయం ఏంటంటే సబ్ కన్వెన్షనల్ ఎన్విరాన్మెంట్ అండర్ చాప్టర్ 7 ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్. ఈ యునైటెడ్ నేషన్స్ చార్టర్లోని చాప్టర్ 7 మీద ఈసారి కొద్దిగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ ఎడిషన్లో. అంటే సబ్ కన్వెన్షనల్ ఎన్విరాన్మెంట్ అంటే సైబర్ అటాక్స్ కావచ్చు, అలాగే క్రాస్ బార్డర్ టెర్రరిజం కావచ్చు, కౌంటర్ టెర్రరిజం కావచ్చు, నక్సల్ లేకపోతే మావోయిస్ట్ అటాక్స్ ఇటువంటివి కావచ్చు. ఇవన్నీ సబ్ కన్వెన్షనల్ ఎన్విరాన్మెంట్ కిందికి వస్తాయి. వీటిపైన కొద్దిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఈ ఎక్సర్సైజ్లో. ఇండియా ఫ్రాన్స్ మధ్యన జరిగే ఈ ఎక్సర్సైజ్ బయాన్యువల్గా జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ 8th ఎడిషన్ని ఫ్రాన్స్ కండక్ట్ చేస్తుంటే నెక్స్ట్ జరిగే 9th ఎడిషన్ని ఇండియా కండక్ట్ చేస్తుంది. లాస్ట్ టైం జరిగినటువంటి 7th ఎడిషన్ని ఇండియా కండక్ట్ చేసింది. అది మేఘాలయలోని ఉమ్రోయిలో జరిగింది. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యన ఇదే కాదు, ఒక నావల్ ఎక్సర్సైజ్ అలాగే ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. అవి రెండు ఏవి అనేది ఆ ఎక్సర్సైజ్ పేర్లు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.